హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో ఒక చిటికెడు ఉప్పు, పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. పావు కప్పు నీళ్ళను అందులో వేసుకోవాలి. ఈ స్వీట్కి అనేది పాకమేమీ రావసరం లేదు. బెల్లం అనేది కరిగి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. ఇలా బెల్లం బాగా కరిగాక కొంచెం చిక్కగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా చపాతీ రోల్ లాగా ఒత్తుకోవాలి. ఈ రోల్ అనేది మరీ పల్చగా ఉండకూడదు. మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. అంత మందంగా ఒత్తుకున్న తర్వాత ఇలాంటి ఒక మూత తీసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం ఇలా తీసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేగటం వల్ల ఇవి బాగా లోపల దాకా వేగుతాయి. పాకం అనేది లోపల దాకా పట్టి జ్యూసీగా ఉంటాయి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పాకాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండితో చేసుకునే స్వీట్ రెడీ. ఈ స్వీట్ అనేది మనం గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి చేస్తున్నాము. మనం ఈ స్వీట్ అనేది మైదా పిండి కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా చేస్తున్నాము. ఈ స్వీట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ పిండితో స్వీట్ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.